ఒక కప్పు రవ్వతోటి గులాబ్ జామున్స్ అండి, పంచదార లేకుండా. అది కూడా చూసారా, చేతికి కూడా అంటుకోవట్లేదు. జ్యూసీగా ఇలా తీసి అలా ఎంజాయ్ చేయడం అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే వీడియో ఒక కప్పు రవ్వతోటి గులాబ్ జామున్స్ అండి, డీప్ ఫ్రై చేయకోకుండా చేస్తాము. సో ఏంటి సునీత గులాబ్ జామున్ అంటున్నావు, రవ్వ అంటున్నావు, ఏంటి కథ అనుకోకండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, పంచదార లేకుండా. అది కూడా ఇంకేంటి క్రేజీగా అనిపిస్తుందో వినటానికి, తినటానికి కూడా అంతే బాగుంటాయండి. లేట్ చేయకుండా రెసిపీ చేద్దాము. ఇవేంటంటే మా వాళ్ళ కోసం చేస్తున్నానండి, వాళ్ళ స్టాఫ్ కోసం చేస్తున్నాను అనమాట. ఇది చూసారా, ఊరికే కరిగించగానే టుంగని మోతుంది కంచుది. దీనిలో మనం రవ్వతోటి ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను కొలతకి ఇంట్లో ఉండే బౌల్నే వాడుతున్నానండి, మీరు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మనం మందంగా ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. పక్కన నేను ఆల్రెడీ నీళ్ళు పెట్టేసుకున్నానండి. ఒక బౌల్ రవ్వ తీసుకుంటే ఒక బౌల్కి 1/3 వంతు, అంటే రెండో బౌల్కి 1/4 వంతు తగ్గించి పోసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడైతే మాత్రం కొంచెం నెయ్యి తీసుకున్నాను, ఎక్కువేం అవసరం లేదు దీనికి నెయ్యి. జస్ట్ ఏంటంటే మనకు ఏదైతే చేసుకుంటామో జామున్స్, దానికి కొంచెం కమ్మటి వాసన రావటం కోసం మాత్రమే. ఇదిగోండి, రవ్వ వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. రవ్వ మనకి మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. కలర్ ఏం చేంజ్ అవసరం లేదు, బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే ఒక 2 to 3 minutes అండి. రవ్వ మనకి ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఈ కాచి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. రవ్వ మనకి ఏగుతుంది కదండి, గబాలను ఉండలు కూడా కట్టుకోకుండా బాగా వస్తాయి. సో ఇమీడియట్గా తిప్పేసుకోవాలి మొత్తం. ఇది మంచిగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి, చక్కగా రవ్వ మనకి చూసారా ఎక్కడ ఏమి ఉండలు లేకుండా మంచిగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే అంతా కలిపి ఒక 2-3 నిమిషాలు. ఇట్రా, ఎవరి మీద అరుస్తున్నావు? ఇదిగోండి, ఇది పాల పొడి అండి, మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది మీరు ఏ కంపెనీదైనా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మిల్క్ పౌడర్ లేదండి మాకు దొరకదు అనుకుంటే ఏమి టెన్షన్ పడద్దు. దీని బదులు మీరు మనము ఏదైతే వాటర్ తీసుకున్నామో అది వాటర్ బదులు పాలు తీసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్లు పంచదార యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము పాల పొడి వేసాం కనుక అది స్వీట్ ఉంటుంది కనుక పంచదార అనేది యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం చక్కగా ఇదంతా ఇందులో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇదిగోండి, చూసుకుని చక్కగా ప్రాపర్గా మనం మిక్స్ చేసేసుకోవాలి. చూసారా చక్కగా మనకు అంతా పొడి కలిసిపోయింది కదండి. మనం గ్యాస్ పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఆ పాల పొడి ఏదైతే ఉందో అది మీరు నచ్చిన కంపెనీ తీసుకోవచ్చు. పొడి అందరికీ అందుబాటులో లేదు అనుకుంటే కనుక ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, మనం వాటర్ బదులు పాలు తీసుకోవాలి. అలాగే మనం తినే తీపికి అనుగుణంగా కొంచెం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. బాగా తీయగా అవసరం లేదండి, ఒక 5-6 స్పూన్లు చాలు మనం ఇంత క్వాంటిటీకి. సో దీన్ని మూత పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. మూత పెట్టకపోతే అది మనకి పొక్కు కట్టినట్టు అయిపోద్ది. ఇప్పుడు మనం దేంతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో ఇక్కడ ఇది 2 కప్పులు బెల్లం అండి, బెల్లం తరిగి తీసుకోవాలి. అలాగే ఒక 2 కప్పులు నీళ్ళు. ఇంకా దీన్ని మనం పాకం ఏం పట్టవసరం లేదండి, కొంచెం జిగురయ్యే వరకు ఉంచితే సరిపోతుంది అన్నమాట. అది కరగాలి కనుక ఈ లోపల, అది అయ్యే లోపల మనము నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుని రెడీగా పెట్టుకుందామండి. ఇది నేను వేరే పళ్ళెంలోకి షిఫ్ట్ చేసుకున్నానండి, తొందరగా ఆరుతుందని. అది కంచుది కదా, అందులోనే వదిలేసామనుకోండి ఇంకా చాలాసేపు వేడి ఉంటుందని వేరే పళ్ళెంలోకి షిఫ్ట్ చేశాను. ఇది శుభ్రంగా మనం అయితే
కొంచెం ఒకసారి ఇట్లా మెతుపుకోవాలి, చేతితోటి మెతుపుకుని చిన్న చిన్న ఉండలు మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలండి. దీన్ని మీరు వేరే ఏదన్నా కొంచెం కట్లెట్ షేప్లో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, ఇంకా అది మీ చాయిస్. చూసారా చేతికి కూడా అంటుకోవట్లేదు, పర్ఫెక్ట్గా మనకి వాటర్ నేను చెప్పినట్టు తీసుకుంటే కనుక కరెక్ట్గా ఇట్లాగే వస్తాయండి. ఇట్లా ఈ సైజులో నేను కొంచెం పెద్ద తీసుకుంటున్నాను, గులాబ్ జామున్ సైజులో కాకుండా. ఇదిగోండి మీకు నచ్చిన సైజు తీసుకోండి, మీరు సరిపోతుంది. నేనైతే ఇదిగోండి ఈ సైజులో బాల్స్ చేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. అన్నీ చాలా తొందరగా అయిపోతుందండి. అంటే ఈ కూర్చుని అయినా చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఈ పని కష్టమైన పని అయితే అస్సలు కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇవ్వండి అన్నీ కూడా చక్కగా ఇట్లా మనం చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే మనం ఇంకో పని కూడా చేయొచ్చండి. అన్నీ ఇప్పటికప్పుడు చేసుకోకపోయినా కూడా మనం ఎంత అవసరమో అంతవరకు చేసుకుని మిగిలిన చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 రోజులు ఆగైనా చేసుకోవచ్చు. పాకం కూడా మనకి ఇట్లా ఉడికితే సరిపోతుందండి, పాకమే రావసరం లేదు. ఇప్పుడు మనం ఆ ఉండలు చుట్టుకునే ఆ ప్రాసెస్లో ఎంతసేపు అయితే ఉడికిందో ఇంత. ఇప్పుడు దీనిలోకి మీకు ఏదైనా వెనీలా ఎసెన్స్ అట్లా నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మా ఇంట్లో అయితే తినరు. నేను ఇక్కడ ఇందులో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను, మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇది గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఇదిగోండి ఇట్లా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఈ అంచులు కట్ చేసేసుకోవాలి. యూజువల్గా అసలు ఈ వైట్ బ్రెడ్ తేమండి మేము, ఇంకెప్పుడన్నా ఇట్లాంటిది ఏదైనా చేస్తే తప్పించి అన్నిటికీ హోల్ వీట్ బ్రెడ్ వాడతాము. ఇంకా బయట కొనుక్కున్న డీప్ ఫ్రై ఆయిల్ ఐటమ్స్ వాటికంటే కూడా ఇలాంటి బెస్ట్ అని నా అభిప్రాయము. అంటే మిమ్మల్ని తినమని కాదు, ఇవి కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ తోటైనా చేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ దీంతో బాగుంటుంది. అది మీ చాయిస్ అండి. ఏం పడేయాల్సిన పని లేదు, అలా కొంచెం నీడన ఆరబెట్టేస్తే గట్టిగా అయిపోతుంది. దాన్ని మీరు చక్కగా మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకుంటే ఏదైనా బ్రెడ్ క్రమ్స్ వాడుకోవాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఈ స్లైసెస్ని తీసి రెడీగా పెట్టుకోవాలండి. ఇవి మీరు ఎంత అవసరమో అంతే ఇప్పటికప్పుడు కట్ చేసుకోండి, ఓకేనా. అంటే మీరు ఎంత చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి రెడీ చేసుకోండి. దీన్ని కూడా ఏంటంటే ఇట్లా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను తీసుకున్న వండకి ఇట్లా ఇది సరిపోతుందండి. మీరు తీసుకునే ఉండ సైజుని బట్టి దీన్ని కూడా మధ్యలో కట్ చేసుకోవాల్సి వస్తే కట్ చేసేసుకోండి. అది ఇది 3 కూడా చేసుకోవచ్చు, చూసి అవసరాన్ని బట్టి వాడుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏదన్నా ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకుని, జస్ట్ వాటర్ అయినా పాలైనా అండి ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఇంట్లో వాటర్ ఇది పాలు నిండుకున్నాయి అన్నమాట, అందుకని చెప్పి నేను వాటర్ వాడుతున్నాను. దీన్ని మొత్తం ఇట్లా కవర్ చేసేసుకొని మనం బాల్ లాగా చేసేసుకోవాలండి. మొత్తం అన్ని వైపులా గ్యాప్ లేకోకుండా కవర్ చేసేసుకోవాలి. తడిపేస్తే కనుక మనకు అది కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. బ్రెడ్ కొంచెం పలచగా చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇంక ఇదే పద్ధతి. కొంచెం మరి నున్నటి గులాబ్ జామున్స్కి వచ్చినట్టుగా అంత నున్నటి బాల్స్ చేసుకోవాలి అంటే కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి అంటే కాస్త ఓపిక్గా ఇట్లా నున్నగా బాల్ లాగా చేసుకోవాలండి. అన్ని వైపులా ఇట్లా కవర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే పద్ధతిలో. వాటర్ ఏమి లేకోకుండా పిండేసుకోవాలండి. కొంచెం ఇది చేతిలోనే మీరు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకో పని కూడా చేయొచ్చండి. మీరు బోర్డు మీద ఈ బ్రెడ్ స్లైస్ పెట్టేసుకుని చపాతీ కర్రతోటి ఒత్తినా కూడా ముందు పలచగా అయిపోద్ది, దాన్ని వాటర్లో అయినా ముంచుకోవచ్చు. ఇంకా అది మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. నాకంటే అలవాటు కనుక నేను ఇట్లా చేసేస్తాను. ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అట్లా లేకుండా చక్కగా ఇట్లా రోల్ చేసుకుంటే అన్ని వైపులా సెట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇట్లా అంతే సింపుల్గా మనం అన్నీ అలా రెడీ చేసి పెట్టుకోవటమే టైం అండి. టైం పడుతుంది కానీ చాలా ఈజీ. అది అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టాలి అనుకుంటే ఇట్లాంటి చక్కగా చేసుకోవచ్చు ఈజీగా. వాటర్ అయితే మాత్రం అసలు ఏం ఉంచొద్దండి, చక్కగా వాటర్ మొత్తం పోయేలాగా తీసేసుకోవాలి. ఇవ్వండి చాలా వరకు ప్రిపేర్ చేస్తాను, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి ఏంటంటే మనము
దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం చేసేస్తున్నానండి. ఒకవేళ మీరు ఈ స్టెప్ వరకు చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా కూడా వేడిగా కావాలంటే కనుక అట్లా సర్వ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఈ స్టెప్ వరకు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక 2 days వరకు అయితే ప్రాబ్లం ఉండదండి, అంతకంటే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గుంట పొంగనాలది ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, జస్ట్ అట్లా గ్రీజ్ చేసుకోవడానికి. మీరు నెయ్యి కాకుండా ఆయిల్ తోటైనా చేసుకోవచ్చు. మరి పల్లి నూనె అట్లా అయితే బాగుండవండి, రిఫైండ్ ఆయిల్ అయితే బాగానే ఉంటుంది. కానీ అయితే నెయ్యి అయితే కమ్మగా ఉంటుంది, అంతే. స్వీట్ కదా, ఈ పక్కన అంచులకి అంతా అంటేటట్టుగా గ్రీజ్ చేసేసుకోవాలి. నేను పెద్ద చేయడానికి రీజన్ అదేనండి. మరి గుంట పొంగనాల్లో చిన్ని అయితే చాలాసేపు పడుతుంది కదా చేయాలంటే, అందుకని చెప్పి కొంచెం పెద్ద చేసుకున్నా. ఇట్లా చక్కగా మనం చేసినవి అన్నీ కూడా పెట్టేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. కాస్త చెప్పాను కదండి, కాస్త టైం పడుతుంది, కానీ ఈజీ, కష్టమైన పని ఏం కాదు, అది టైం టేకింగ్. కానీ ఇదిగోండి మధ్యలో ఏంటంటే నాకు ఫోన్ రావడంతో జస్ట్ అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసరికి కొన్ని కలర్ చేంజ్ అయినాయి. లేదు అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఒకటే కలర్లో వస్తుందండి. ఇదిగోండి ఇట్లా అన్నీ ఇదే కలర్లో చక్కగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఇట్లా వస్తాయి అన్నమాట. కొన్ని అక్కడక్కడ ఫ్రై ఇదైపోయినాయి. ఇవన్నీ మళ్ళీ నేను నెక్స్ట్ అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం పాకం చల్లారిపోతే వేడి చేసుకోవాలండి, మరీ చల్లారొద్దు. మరి అట్లా అని కంటిన్యూస్గా బాయిల్ కూడా చేయాల్సిన పని లేదు. ఇవ్వండి ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా, ఇది మనకి గిన్నె లోతుగా ఉన్నది తీసుకోవాలి. ఇదేంటంటే నేను అన్నీ ఒకటేసారి వేసేద్దాం అన్నట్టుగా ఈ గిన్నెలోకి తీసుకున్నాను, కానీ ఇరుకవద్దు అనిపించింది. మళ్ళీ ఇంత వెడల్పు గిన్నె కూడా అన్ని వైపులా మునిగేలాగా సరిపడా గిన్నె తీసుకోవాలండి మనం. అవి మనకి ఏగే వరకు ఇవి ఈ పాకంలో ఉంచేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి నెక్స్ట్ వైపు కూడా మనం ఇట్లా పాకంలో వేసేసుకోవాలి. చక్కగా ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే అన్ని వైపులా పాకం పీల్చుకుంటుంది. ఇంక ఇదే పద్ధతిలో అన్నీ కూడా మనం చేసుకోవాలండి. ఇదిగోండి అన్నీ అయిపోయినాయి. ఈ మిగిలిన సిరప్ని కూడా చక్కగా దీని మీదకే వేసేసుకుంటే, ఎవరికైనా అవసరం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూను అది కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారా, కమ్మటి గులాబ్ జామును. మీరు దీనికి ఏం పేరు పెడతారో, గుంట పొంగనాలు అంటారో ఏమంటారో, కానీ నేనైతే రవ్వ గులాబ్ జామున్ అంటున్నాను. మీరేం పేరు పెడతారో పెట్టండి. ఏదైనా కిట్టి పార్టీస్ అట్లా ఉన్నప్పుడు మనం సగం ప్రొసీజరు ముందే చేసి పెట్టేసుకుంటే కనుక ముందు రోజు నైట్ చక్కగా ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కానీ అప్పటికప్పుడు చక్కగా మనము వాళ్ళతో మాట్లాడుతూనే ఈ ఫ్రై చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. చక్కగా ఇలా ఒకటి తీసుకొని జ్యూసీగా ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఇలా తీసి అలా ఎంజాయ్ చేయడం అన్నమాట. బౌల్లో వేసుకుని ప్రశాంతంగా పైన కొంచెం ఆ సిరప్ వేసుకుని తింటే అప్పుడు అద్భుతస్య. ఓకే, ట్రై చేయండి. ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు డిఫరెంట్గా అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ షేర్ చేసేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి, నచ్చిని తినాలి అని కోరుకుంటూ మీ సునీత.